ఈ వీడియోలో మనం విజయ్ మల్యా కంటే బిగ్గెస్ట్ స్కామర్ ఎవరో, ఆయన ఎలా జైలుకు వెళ్ళాడో, అలాగే బయటకు వచ్చి ఎలా చనిపోయాడో తెలుసుకుందాం. ఇంకా ఒక కంపెనీ చేసిన గ్యాజెట్ వాడితే మొబైల్ లేదా కంప్యూటర్ని ఎక్కువసేపు చూసినా లేదా ఎక్కువసేపు వాడినా ఏం కాదంట. అలాగే డిస్కవరీ ఛానల్లోని మ్యాన్వస్ వైల్డ్లో చేసిన బేర్ గ్రిల్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో చూద్దాం. మరియు చైనాలోని ఒక అమ్మాయి ఐఫోన్తో తన కళని ఎలా నెరవేర్చుకుందో తెలుసుకుందాం. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరు ఇలా అంటారు: హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పిఎస్ ఫ్యాక్ట్స్. నెంబర్ 1. విజయ్ మల్యా అంటే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఒక పెద్ద ఫ్రాడ్ లాగే మనకు తెలుసు. అయితే చరిత్రలో మొట్టమొదటి విజయ్ మల్యా గురించి మీకు చెప్పబోతున్నాను. ఆయనే చార్లెస్ పాంజీ. ఈయన పుట్టింది 1882, అది ఇటలీలో. కానీ ఈయన ఫ్రాడ్ చేసింది అమెరికా మరియు కెనడా బార్డర్స్లో. ఇతను 1903లో అమెరికాకు వచ్చాడు. అయితే అప్పుడు ఆయన జోబిలో కేవలం $3 మాత్రమే ఉన్నాయి. కానీ మనసులో చాలా ఆశలు ఉన్నాయి. అలాగే చాలా జాబ్స్ కూడా చేశాడు. ఆఖరికి హోటల్స్లో అంట్లు కడగడం, ఫ్లోర్స్ క్లీన్ చేయడం, ఇలా ప్రతి ఉద్యోగంలో చీట్ చేయడం మరియు జైలుకు వెళ్ళడం, ఇలా చేస్తూ అమెరికాలో 3 years జైలుకు కూడా వెళ్ళాడు. మళ్ళీ 1911లో అమెరికా మరియు కెనడా బార్డర్స్ దగ్గర ఇల్లీగల్ పనులు చేయడం వల్ల అట్లాంటా జైల్లో 2 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. బయటకు వచ్చాకే పాంజీ అసలు కథ మొదలైంది. ఒక స్కీమ్ పెట్టాడు. అదే పోస్ట్ స్టాంపింగ్ పెటికులేషన్ స్కీమ్. అయితే ఈ స్కీమ్లో ప్రజలు డబ్బులు పెడితే వితిన్ 45 daysలో వాళ్ళకి 50% లాభం ఇస్తానని మరియు 90 రోజుల్లోనే 90% లాభం ఇస్తానని చెప్పాడు. అంతే, జనాలందరూ ఎగురుకుంటూ వెళ్ళి మరీ ఇన్వెస్ట్ చేశారు. అలా ఇన్వెస్ట్ చేయగా అప్పట్లోనే $2,50,376 సంపాదించాడు. అలా సంపాదించిన డబ్బుని రొటేషన్ చేసేవాడు. ఎలా అంటే ఒక కస్టమర్ దగ్గర తీసుకున్న డబ్బుని ఇంకో కస్టమర్కి ఇచ్చేవాడు. అలా ఈ స్కీమ్ని కొనసాగించాడు. ఇలా అతని స్కీమ్ 2 years పాటు బాగా సాగింది. అయితే ఈ స్కీమ్ని క్లియరెన్స్ బెరెంట్ అనే ఒక జర్నలిస్ట్ ఈ స్కీమ్ని బయట పెట్టేశాడు. అంతే, గవర్నమెంట్ అధికారులు పాంజీ మీద రైడ్ చేశారు. అప్పుడే ఈ స్కీమ్ ఒక ఫ్రాడ్ స్కీమ్ అని తెలిసింది. ఆ తర్వాత గవర్నమెంట్ పాంజీకి 14 ఏళ్ల జైలు శిక్ష వేసింది. శిక్ష పూర్తయిన తర్వాత పాంజీని మళ్ళీ ఇటలీకి పంపించేశారు. తర్వాత బాగా పేదరికం అనుభవించి 1949లో చనిపోయాడు. ఇదే చరిత్రలోని ఒక పెద్ద ఫ్రాడ్ కథ. నెంబర్ 2. మీకు డిస్కవరీ ఛానల్లో మ్యాన్వస్ వైల్డ్లోని బేర్ గ్రిల్స్ గురించి తెలుసా? తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అయితే ఆయన గురించి మీలో చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే బేర్ గ్రిల్స్ ఒకానొక టైంలో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని అనుకున్నాడు. అవును, ఇది నిజమే. ఆయన స్కూల్కి వెళ్లే రోజుల్లో సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్లోని పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసేవాడు. అప్పుడు ఎక్కువగా మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్తో గడిపాడు. మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ బేర్ గ్రిల్స్ని ఎంతలా ప్రభావితం చేశారంటే ఆయన ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే అంతలా. కానీ అలా జరగలేదు. అయితే ఆయన యూకే స్పెషల్ సర్వీస్లో ఫస్ట్ మేరియన్గా మరియు లెఫ్టినెంట్ కర్నల్గా అతను సర్వీస్ చేశాడు. నెంబర్ 3. మనం ఈ రోజుల్లో ల్యాప్టాప్స్ని లేదా స్మార్ట్ ఫోన్స్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అయితే వీటి ప్రభావం అనేది మన బ్రెయిన్ మీద పడుతుంది. దీనివల్ల కళ్ళు మండటం మరియు హెడేక్ ఇలాంటివి వస్తాయి. అందుకే డాక్టర్స్ మనల్ని ఎక్కువగా మెడిటేషన్ చేయమని అంటుంటారు. కానీ మనకుండే బిజీ టైంలో అది కుదరదు. అందుకే స్వీడన్ కంపెనీ ఒకటి బ్రెయిన్ ట్రైనర్ బ్యాండ్ని ఇన్వెస్ట్ చేసింది. దాని పేరే మెండి. 15 years పాటు కొన్ని వేల మంది మీద దీన్ని టెస్ట్ చేశారు. ఈ బ్యాండ్లో అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండటం వల్ల దీన్ని మీరు తలకి పెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే ఇది మీ బ్రెయిన్ని స్కాన్ చేసి కొన్ని స్పెసిఫిక్ సిగ్నల్స్ని వేవ్స్ రూపంలో పంపిస్తుంది. దీనివల్ల మీ బ్రెయిన్ చాలా స్పీడ్గా మరియు ఎనర్జెటిక్గా ఇంకా షార్ప్గా పనిచేస్తుంది. దీనివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. టైంకి నిద్ర లేవటం, అలాగే టైంకి పడుకోవటం, ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 4. మన ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రైజ్లో అమ్ముడైన బ్యాట్ ఎవరిదో మీకు తెలుసా? అది ఎవరిదో కాదు, మన MS ధోని గారి బ్యాట్. అయితే అంత రేటుకు పోవడానికి కారణం ఏంటంటే ఆ బ్యాట్తోనే మన MS ధోని గారు 2011లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో ఈ బ్యాట్తోనే 6 కొడతాడు. ఈ బ్యాట్ సుమారు ఆక్షన్లో 1,60,00,000కు అమ్ముడైంది. మీలో ఎంతమంది ధోని ఫ్యాన్స్ ఉన్నారో కింద నెంబర్ 7 అని కామెంట్ చేయండి. నెంబర్ 5 చూసే ముందు మీరు ఎంతసేపు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది. మీరు ఈ వీడియోకి లైక్ చేసి అలాగే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇకపోతే నెంబర్ 5. చైనాలోని ఒక అమ్మాయి తన కళని ఐఫోన్తో నెరవేర్చుకుంది. కథలోకి వెళ్తే ఆ అమ్మాయి పేరు షెయోలి. షెంజన్ సిటీలో ఉంది. అయితే ఈ అమ్మాయికి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ అమ్మాయిది చాలా పేద కుటుంబం. అయితే ఈ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే మార్కెట్లోకి iPhone 7 లాంచ్ అయింది.
అయితే ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ని నాకు ఐఫోన్ కొనివ్వమని అడిగింది. అలాగే ఒప్పించి కొనిపించింది కూడా. అలా వచ్చిన 20 ఐఫోన్లని రీపబ్లిష్ కింద అమ్మి ఈ అమ్మాయి 1,20,000 చైనీస్ యాన్లను సంపాదించింది. అలా వచ్చిన అమౌంట్ని పెట్టి ఒక ఇల్లు కొనుక్కుంది. ఇంకా మిగిలిన తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంది. ఈ అమ్మాయి చేసిన పని మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక ఇంతే గైస్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ PS Facts సైనింగ్ ఆఫ్.